హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరు 8 గంటలకు పెట్టినటువంటి జాబ్ నోటిఫికేషన్స్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ చూసే ఉంటారు. లేకపోతే ఆ వీడియో చూడండి, నేను పైన పెడతాను. ఇక ఇంకొకటి ఏంటంటే, ఈ రెండోది ఇవాళ 30,000 పోస్టులు పోస్టల్లో 30,000 జాబుల్ని భర్తీ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా అదృష్టం ఇది. ఇండియన్ పోస్ట్లో దాదాపు 30,000కు పైగా ఖాళీలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము ఈరోజు చూస్తున్నాము, ఈ వీడియోలో చూస్తున్నాము. ఎప్పుడు ప్రతి సంవత్సరం పడుతుంటాయి ఈ పోస్టులు, అయితే మంచి పోస్టులు అప్లై చేసుకోవచ్చు. మెరిట్ ద్వారా, ఎగ్జామ్లో ఏమి ఉండదు, మెరిట్ ద్వారానే ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంటే ఉంటుంది అనమాట. ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు, సిబిటీలు కానీ ఏమి ఎగ్జామ్స్ ఏమి ఉండవు. అయితే ఇందులో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళందరికీ కూడా అనుభవం ఉంటుంటే, మొత్తం ఇండియన్ పోస్ట్కి దేశవ్యాప్తంగా 23 పోస్టల్ సర్కిల్స్ ఉన్నాయి. ఆ పోస్టల్ సర్కిల్లో ఈ పోస్టులను భర్తీ చేయబోతారు. ఏ పోస్టులు ఉంటాయంటే, ఇందులో గ్రామీణ డాక్ సేవక్ ఒకటి, తర్వాత బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు ఒకటి, తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు. ఈ ఉద్యోగాలకి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ మీరు తెలుసుకోండి. అప్లికేషన్లు అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే అప్లై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వేరే మళ్ళీ ఫేక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ని పోస్టులు అనేసరికి ఒక్కసారి ఫేక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, దాని ప్రకారం అప్లై చేయండి. అయితే అర్హతలు ఏంటి అంటే, 10th మాత్రం అర్హత, 10th పాస్ అయితే చాలు. స్థానిక భాష అంటే మన దగ్గరకు వచ్చేసరికి తెలుగు అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి, అటు కానీ ఇటు కానీ. ఇంకొక ఇదేంటంటే, వయస్సు ఎంత ఉండాలంటే 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 18 to 40 ఇయర్స్ తగ్గకుండా మించకుండా అయితే ఉండాలి. ఇక వయస్సు సడలింపు ఇవన్నీ ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకి అయితే 5 ఇయర్స్, ఓబీసీలకైతే 3 ఏళ్ళు, తర్వాత దివ్యాంగులకైతే 10 ఏళ్ళు, తర్వాత దివ్యాంగులు ప్లస్ ఓబీసీలకైతే 13 ఏళ్ళు, దివ్యాంగులు ప్లస్ ఎస్సీ ఎస్టీలకైతే 15 ఏళ్ళు, ఇలాంటివి ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం వయో సడలింపు అనేది ఉండదు, నో ఏజ్ రిలాక్సేషన్ అని, అది గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు అప్లై చేసుకోవడానికి. ఇంకా నైపుణ్యాలు ఏం కావాలి దీనికి, ఏం అంటే మీరు డైరెక్ట్ ఎగ్జామ్ కదా, నైపుణ్యాలు ఏం కావాలంటే స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం అంటే మినిమం మీరు కొట్టడం కంప్యూటర్ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆ పోస్టల్కి సంబంధించిన ఎవరైనా డిపాజిట్లు చేసినా కానీ, లేకపోతే ఏదైనా కార్డులు కవర్లు పంపిస్తున్నా కానీ, లేదా మనీ ఆర్డర్లు వచ్చినా కానీ, ప్రతిదీ కూడా మనకు వచ్చిందంతా మనం ఎంట్రీ చేసుకోవాలి. కాబట్టి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇక సైక్లింగ్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం ఉండాలి. ఇప్పుడు ఎవరు సైకిల్ తొక్కట్లేదు అనుకుంటా, దాదాపు మోటారు బండి మీద పోతున్నారు కాబట్టి సైక్లింగ్ పరిజ్ఞానం ఉన్నా పర్వాలేదు, లేదంటే మోటార్ ఉంటే ఇంకా మీకు మంచిదన్నమాట. ఇక తగిన జీవనోపాధి మార్గాలు అని ఎందుకు పెట్టాడంటే, ఇది ఒక్కదాని మీద మీరు డిపెండ్ అవ్వకుండా వేరే ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంత 2-3 గంటలు ఏమో ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి, అంతకు మించి ఏమి ఉండదు. తర్వాత మీరు వేరే ఏదైనా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. అందుకని దీని మీద ఆధారపడకుండా అట్లా చేయడానికి అని చెప్పి అలా అనేది పెట్టాడనమాట. ఇక ఎట్లా అప్లై చేసుకోవాలంటే, పోస్టల్ జాబ్స్ 30,000 మనం చెప్పుకున్నాం కదా. ఏమేమి పోస్టులు ఉంటాయి దీంట్లో, గ్రామీణ డాక్ సేవకు ఉంటాయి, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు ఉంటాయి, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, ఈ పోస్టులు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్ అనేది పడుతుంటుంది. ఈసారి 30,000కు పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయట. కాబట్టి ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే, అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇండియా పోస్ట్ GDSONL అని ఒక ఇదైతే ఉంది. నేను దానికి సంబంధించినటువంటిది GDS ఆన్లైన్ అని gov.in, ఇది ఈ పోస్ట్కి దీనికి సంబంధించిన దీంట్లో మాత్రమే, ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా దరఖాస్తు ఫీజులకు వచ్చేసరికి 100 రూపాయలు ఉంటుంది జనరల్ అభ్యర్థులకి. ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకి, ట్రాన్స్ ఉమెన్కి, వీళ్ళందరికీ కూడా ఫీజు అనేది ఉండదు. ఎలా ఎంపిక చేస్తారంటే, చెప్పా కదా, మెరిట్ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. 10th క్లాస్ మార్కుల ఆధారంగా మాత్రమే. 10th మీరు ఎక్కువ మార్కులు అంటే అప్లై చేసిన వాళ్ళలో ఎక్కువ ఎవరికి మార్కులు ఉంటే వాళ్ళ కోసం అప్లై చేస్తారు. మెరిట్ జాబితాలు కూడా రిలీజ్ చేస్తారు. ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్ట్ అట్లా కూడా ఉంటాయి. ఫస్ట్ లిస్ట్లో జాయిన్ అయిన వాళ్ళకి సెకండ్ లిస్ట్లో అవకాశం అనేది ఇస్తారు. దాదాపు ఇది స్థానికంగానే ఉంటుంది. మీ గ్రామంలో పెడితే మీ గ్రామానికి, మీ మండలంలోనో మీ గ్రామంలోకి వాళ్ళకి సంబంధించి స్థానికంగానే ఉంటుంది. కాబట్టి ప్రాబ్లం కూడా ఉండదు వాళ్ళు ఇచ్చే శాలరీస్కి. ఇక ముఖ్యమైనటువంటి తేదీలు కానీ, పూర్తి ఖాళీల వివరాలు కానీ కూడా త్వరలో రిలీజ్ అవుతాయి. 30,000కు పైగా అన్నాం, కానీ 30,000కి ఎంత ఉంటాయి, పైన ఉంటాయా కింద ఉంటాయా అనేది మనకి త్వరలో తెలుస్తుంది అనమాట. ఇక నేను 6 PM ఈరోజు మనము 15వ తారీఖు డిసెంబర్ ఈరోజు మనము ఈ ఒక్కటి చేసే చాలు SIPC ఉద్యోగం ఇదే అని చెప్పేసి ఒక వీడియో అయితే ఇవ్వబడుతున్నా. ఎవరు చెప్పినటువంటి రివర్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్ మెథడ్ నేను ఈరోజు చెప్పబోతున్నా. ఇది నాట్ ఓన్లీ SCPC వాళ్ళకి, అందరికీ గ్రూప్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ అందరికీ పనికి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అందరికి కూడా పనికి వస్తుంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఆ వీడియోని చూడండి. 6 PM ఇవాళ ఉంటుంది. ఇక 8 PM వచ్చేసరికి ఇవాళ నుంచి ఏ ఇంజనీరింగ్ సంబంధించి మనము ఇచ్చాము, ఇంతకుముందు మంచి ఆదరణ ఇచ్చారు మీ అందరూ కూడా.
అందుకనే దానికి సంబంధించినటువంటి వీడియోలు ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రతి వారం కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా 5 వీడియోలు కంపల్సరీగా పోస్ట్ అవుతాయి. 8 PMకి విడుదల అవుతాయి. కాబట్టి ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేనట్టేనా, అసలు నిజం ఇదే అని చెప్పేసి ఒక వీడియోని నేను చేశాను, అద్భుతంగామైనటువంటి వీడియో. ఆ వీడియోని కూడా మీరు 8 PMకి చూడొచ్చు. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. ఓకే, మీరందరూ కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఈ వీడియోని, ఈ జాబ్స్ ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి 10th పాస్ అయిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.